లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కోసం ప్రార్థన చేయడం లేదు, ఆయనను హింసించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆయనను ఎంతో భయంకరంగా హింసించుతున్నారో అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు వారి కోసం క్షమించమని తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఆయనను కొరడాలతో కొట్టిన వారిని, ఆయన ముఖముపై ముగ్గు వేసిన వారిని, ఆయన చేతులకు కాళ్ళకు మేకులు గుచ్చిన వారిని, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని అందరినీ కలిపి నిన్ను నన్ను కూడా కలిపి ఆయన క్షమించమని తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు శిలువపై నుండి క్రిందికి చూసినప్పుడు రోమా సైనికులు చేసే పనులు బాధ కలిగించేలా యేసు ప్రభువుకు అనిపించాయి. ఆ సమయంలో రోమా సైనికులు ఆయన వస్త్రం కోసం చీట్లు వేసుకుంటున్నారు మరియు ఆయనను ఇరువైపులా ఉన్నటువంటి నేరస్తులు ఆయనను దూషిస్తున్నారు మరియు మతనాయకులు ఆయనను ఎగతాళి చేస్తున్నారు మరియు జన సమూహము ఆయనను దూషిస్తుంది. ఇటువంటి అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మొదటి మాట యొక్క ప్రవచన వాక్యము యెషయా గ్రంథము 53:12. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసెను. ఈ ప్రవచనము యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితమే రాశాడు. యేసుక్రీస్తు ప్రభు అందరి పాపాలను భరిస్తూ తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు అని ముందే రాయబడింది. నేరస్తులకు సమానంగా యేసుక్రీస్తుని సిలువ వేలాడదీస్తారు. ఇద్దరు అపరిశుద్ధుల మధ్య పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని సిలువ తీస్తారు. అయితే అక్కడ ప్రభుకి ఆ ఇద్దరు దొంగల మధ్య సంభాషణ జరుగుతుంది. ప్రభుకి కుడివైపున్న దొంగ ప్రభుని ఇలా హేళన చేసి మాట్లాడతాడు. నీవు నిజముగా క్రీస్తువైతే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని ప్రభుని హేళన చేసి మాట్లాడతాడు. అయితే ప్రభు దానికి ఏమాత్రం కూడా స్పందించాడు. కానీ ప్రభు ఎడమవైపున్న దొంగ మాత్రము మనం చేసిన నేరానికి ఇది మనకు న్యాయమే, మనం చేసిన తప్పులకు ఎన్నో హత్యలు చేసి చాలా మందిని చంపాం కాబట్టి ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఈయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఈయనకి శిక్ష విధించడం అన్యాయము. మనం చనిపోయే పరిస్థితిలో ఉన్న నీకు దేవునికి భయపడవా అని ఎడమవైపు ఉన్న దొంగ కుడివైపు ఉన్న దొంగని గద్దిస్తాడు. అయితే మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇద్దరు దొంగతనం చేసి మనుషులను చంపిన వారే, ప్రభుని సిలువ వేయక ముందు ఇద్దరు ప్రభుని దూషించిన వారే. కానీ ఒకరెందుకు ప్రభు పట్ల హేళన చేసి మాట్లాడుతున్నారు, మరొకరెందుకు ప్రభు పట్ల పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదురు కనుక వీరు క్షమించమని ప్రభు పలికిన మొదటి మాట ఎడమవైపున్న దొంగ హృదయాన్ని హత్తుకుంది. ఆ మాట ద్వారా అతనిలో మారు మనసు పొందింది. ఆయన చేసిన నేరానికి నాకు తగిన శిక్ష విధించినా కూడా నాకు ఒక చిన్న అవకాశం తప్పించుకోవడానికి వచ్చిన నన్ను కొట్టినందుకు నేను అందరినీ చంపేసి నేను వేయాలని నేననుకుంటుంటే ఈయన మాత్రం ఈయన ఇంత అవమానించిన, ముఖం మీద ముందు వేసిన, కొరడాదెబ్బలతో కొట్టిన, కాళ్ళకు చేతులు మేకులు కొట్టించి అవమానపరిచినా కూడా ఈయన వీరి కొరకే ప్రార్థిస్తున్నాడు. దీనిని క్షమించాలనే యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు. అంటే ఈయన నిజమైన యేసుక్రీస్తేమో, నజరేయుడైన యేసుక్రీస్తేమో, ఈయన లోకరక్షకుడేమో అని ఆ దొంగ మారు మనసు పొందుకుంటాడు. ఆయన చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపడతాడు. అయితే లూకాసు వార్త 23:43 నేను నీవు నాతో కూడా పరదేశులలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు పలుకుతాడు. ఆ మాట పలక ముందు ఆ ఎడమవైపు ఉన్న దొంగ ప్రభుని ఇలా బ్రతిమలాడతాడు. ప్రభు అని రాసి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని బ్రతిమలాడతాడు. ఒకే ఒక సెకండ్ ప్రభుని పశ్చాత్తాపంతో విరిగి నలిగినతో ప్రభుని వేడుకుంటాడు. అప్పుడు ప్రభు నేను నీకు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య మరియు మగ్దలేని మరియు యేసు సిలువనొద్ద నిలిచి ఉండేది. హల్లెలూయా. యేసు ప్రభువారికి సిలువ వేసినప్పుడు అక్కడ అందరూ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే యేసు తల్లి అయిన మరియు యేసు ప్రేమించిన శిశువులు ఇంకా కొంతమంది స్త్రీలు అక్కడ నిలిచి ఉన్నారండి. యేసు ప్రభువారు సువార్త చేసే దినాలలో దేవుడు స్వస్థపరిచినప్పుడు ఎంతో మంది చెరగా ఆయన ఉండేవారండి.
దేవుడు మేలు చేసినప్పుడు ఎన్నో మేలులు పొందుకోవడానికి ఆయన వెంబడించేవారు. రోగాలు వచ్చినప్పుడు స్వస్థత కలగడానికి ఆయనను వెంబడించి మరి స్వస్థతలు పొందుకునేవారు. అయితే యేసయ్యకు శ్రమ వచ్చిన వెంటనే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారంటే హల్లెలూయా. లాస్ట్కు తన శిష్యులు కూడా తాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఆ శిష్యులో ఒక్కడే ఒక శిష్యుడు ఆయన యుద్ధం నిలిచి ఉన్నాడండి. ఆ ప్రభురాత్రి భోజన పనుల్లో ఎందుకు దేవుడు ఏం చెప్తాడంటే, గొర్రెల కాపరిని కొట్టుకుడు గొర్రెలకు చెడిపోతాయని చెప్తే, దేవుడు మీరందరూ నా నిమిత్తమే మీరు అభ్యంతర పడతాడని చెప్తే పేతురు ఏమంటాడంటే, ప్రభువా అందరూ అభ్యంతర పడినా కానీ నేను అభ్యంతర పడను, నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తాడని. మన జీవితాల్లో కూడా ఎంతో మంది ఉంటారు, నేనే నీకు అండగా ఉంటాను, నేనే నీకు తోడుగా ఉంటాను, ఒకవేళ నీకు ఆపద వస్తే కనుక నన్ను దాటి రావాల్సిందే అంటారు. కానీ అది కొంతమందికి ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా మనకు తోడుగా అండగా ఉండొచ్చు, కానీ అది కొంతవరకు మాత్రమే ఉండగలరు, కానీ తర్వాత వాళ్ళు విడిచి వెళ్ళిపోతారండి. అయితే దేవుడు ఏమంటాడు పేతురుతో, పేతురు నీవు నా కోసం ప్రాణం ఇస్తావా, నువ్వే మొదటిగా నేను నిన్ను ఎరగలేదు, ముమ్మారు తోడు వేయకుండా నువ్వు ముమ్మారు చెప్తావని దేవుడు చెప్పినాడని. మన జీవితాల్లో కూడా నేనే నీకు తోడు, నీకు అండగా ఉంటాను, నీకు నేనంటే నా తండ్రి నేను వీరి కొరకు ప్రాణం పెట్టాను అని నేను అంటే ఈరోజు నీకు ఎంతో మంది పాప రక్షణ తెలిపడితే కేసీ లోకానికి వచ్చాడు. అక్కడ పాపంలో ఉన్నవాడిని ఒక్కరి పరిచయం చేస్తే వారి జీవితంలో ఇది గుడ్ ఫ్రైడేగా ఉండదా? వారి పరిచయం చేస్తే వాడు నీవు కలిసి సంతోషిస్తాను కదా. నీకు గుడ్ ఫ్రైడే కానీ వచ్చిన వాడికి గుడ్ ఫ్రైడే. అప్పుడు